క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించటం. ఎందుకు ఆరాధించాలి చెప్పాలి? ఎందుకు ఆరాధించాలి? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మనకు బహుమానంగా ఇచ్చారు. అర్థమైందండి? క్రిస్మస్ అంటే ఇవ్వటం. క్రిస్మస్ అంటే ఏంటిదండి? ఇవ్వటం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పుట్టిన మరుక్షణం గొల్లలు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారు. వారు కలిగినటువంటి కానుకలతో వారు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారిని పూజించారు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా మన జీవితాల్లో మరి యేసుక్రీస్తుని పూజించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. రైట్. బయట ఎవరైనా ఇంకా ఉంటే దయచేసి లోనకు రండి. కొద్దిసేపు దాదాపు ఒక 40 నిమిషాలు 11:10 కల్లా ముగించేద్దాం వాక్యం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు. మరి మీరంతా కూడా మెలకు ఉంటే చూస్తారు, మెలకు లేదనుకోండి చూడరు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న వాక్య భాగాన్ని చదువుదాం. చిన్న వాక్య భాగాన్ని చదివి మనం ముందుకెళ్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము. లూకాసు సువార్త 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడిన వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దూత మరియతో తెలుపుతున్నటువంటి మాట ఏంటిది అని అంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరంటున్నారు అని అంటే, దూత తెలియజేస్తుంది. ఎవరితో అంటే మరియతో. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి మరియ మాత్రమే కాదు, ఆ రోజుల్లో మరి పరిశుద్ధ జీవితం కలిగి ఎదురు చూస్తున్నటువంటి వారిలో రక్షకుడైనటువంటి మెస్సయ్య నా గర్భంలోనే రావాలని ఎదురు చూస్తున్నటువంటి మహిళలలో మరియ గారు ఒకరు. అర్థమైందండి? రక్షకుడైనటువంటి యేసు నా గర్భంలో నుంచే రావాలి, నేనే ఆ ధన్య స్త్రీని గాను ఉండిపోవాలి, మిగిలిపోవాలి అని చెప్పి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిలో అతి పరిశుద్ధమైనటువంటి స్త్రీలలో పరిశీలించి ప్రభువారు చూసినప్పుడు మరియ గారు మాత్రమే ఉత్తమమైనటువంటి స్త్రీనిగా కనపడ్డారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రభువారు మరియ మాత్రమే కాకుండా వారి భాగస్వామి అయినటువంటి కాబోయే భర్తను కూడా పరిశీలన చేసినప్పుడు ఈ ఇద్దరు దంపతులు ఉత్తమమైనటువంటి వారుగా కనపడ్డారు. ఇరువురు కూడా మంచి దాంపత్య జీవితం కలిగినటువంటి వారుగా, లోపము లేనటువంటి వారిగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగినటువంటి వారిగా, ఒకరి ఎడల ఒకరు గౌరవించేటటువంటి విధంగా మరియ యోసేపులు ప్రభు ఎదుట నీతిమంతులుగాను, నిందారహితులుగాను, పరిశుద్ధులైనటువంటి వారిగాను ప్రభు దృష్టికి కనపడ్డారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? బాగా వినాలి, వాక్యం చాలా మంచిగా వినాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజుల్లో అలాంటి సమజీవులు లేకపోతే అలాంటి విశ్వాస పరులు నేటి దినాల్లో చూడలేకపోతున్నాం. యేసుక్రీస్తు పుట్టాలి అని అంటే మరియ గారు ఒక్కరే పరిశుద్ధంగా ఉంటే కుదరదు.
ఆమె భాగస్వామి కూడా ఎట్లుండాలి చెప్పాలి, ఎట్లుండాలండి? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మీ కుటుంబంలో పుట్టాలంటే మీరొక్కరే పరిశుద్ధంగా ఉంటే కుదరదు. ఎవరుండాలి? కుటుంబం మొత్తం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దూత వచ్చి మరియకి ఈ మాట చెప్పంగానే మరియా దాన్ని యాక్సెప్ట్ చేసింది, అంగీకరించింది. దేవునికి స్తోత్రం. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం, 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరికి తెలియచేయబడుతుంది అని అంటే ఆమె కాబోయే భర్త అయినటువంటి యోసేపుకి తెలియపరుస్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియతోనేమో అమ్మా డైరెక్ట్గా నువ్వు కుమారుని కనబోతున్నావు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరిస్తుంది, నువ్వు ధరించబోతున్నటువంటి గర్భం పరిశుద్ధాత్మ వలన కలిగినది, కాబట్టి ఆ కుమారునికి యేసు అనేటటువంటి పేరు పెడతావు అని చెప్పి మరియతో చెప్పినటువంటి ఆ దూత ఎప్పుడైతే యోసేపులో వేరే ఆలోచన వచ్చిందో, యోసేపులో వేరే ఉద్దేశం వచ్చిందో, ఏం ఉద్దేశం అని అంటే రహస్యముగా మరియను విడనాడ ఉద్దేశించను అనేటటువంటి మాట ఉంటుంది. రహస్యంగా ఆమెనేం చేద్దామనుకున్నాడండి? విడనాడ ఉద్దేశించను. అంటే రహస్యంగా విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటిది అని అంటే, పైకి వారు దాంపత్య జీవితం కలిగి ఉన్నప్పటికీ సమాజంలోనూ లేకపోతే సంఘములోనూ అందరి ఎదుట వారు భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ వారు అంతరంగంగా వేరే, ఒకరినొకరు ఎరగనటువంటి జీవితం, ఒకరినొకరు మరి ప్రేమించలేనటువంటి జీవితం కలిగి ఉండాలని వారు నిర్ణయించుకున్నారు యోసేపు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఉండేటటువంటి సందేహాలన్నిటిలో తీసివేయడానికి దేవుని దూత వారి దగ్గరికి ప్రత్యక్షమై, ఎవరి దగ్గరికి? యోసేపు గారి దగ్గరికి ప్రత్యక్షమై అంటున్నటువంటి మాట, ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈ మాట స్వప్నమందు దూత యోసేపు గారితో తెలియపరుస్తూ ఉంది. ఇదిగో ఆమె కుమారుని కనేది ఎవరి వలన అనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ వలన. కాబట్టి ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మీరిద్దరూ దేవుని దృష్టిలో నిందారహితులు కాను, నీతిమంతులు గాను, పరిశుద్ధంగా ఉంటున్నారు. కాబట్టి మీ ఇద్దరి ద్వారా దేవుడు ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు. ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలందరి పాప భారములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తు అనేటటువంటి బిడ్డ మీ గర్భంలో జన్మించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వింటున్నారండి? ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అట్లంటూ దేవదూత ఒక మాటను కోడ్ చేస్తుంది. ఏమని అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాట కాడు కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియ గారితో మాట్లాడేటప్పుడేమో దూత ఏమని తెలియచేస్తుంది అని అంటే, అమ్మా నువ్వు గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించుకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని కనబోతున్నావు, బిడ్డను కనబోతున్నావు, ఆయనకి యేసు అని పేరు పెట్టబోతున్నారు అని అంటే, నేను పురుషుని ఎరగని దాన్ని కదా అని చెప్పి ఆమంటే, ఇదంతా సర్వశక్తుని నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి ఇదంతా దేవుని ప్రణాళిక అని చెప్పినప్పుడు నీ చిత్తం సిద్ధించుగాక అని చెప్పి ఆమె జీవితాన్ని అర్పించింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట నేను యోసేపుకు చెప్తాను అని మరియ గారు అనలే. ఏమండి? యోసేపు గారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత
గాబ్రియల్ దూత గారు నేను మీకు మెసేజ్ చేస్తా, లేకపోతే మీకు తర్వాత ప్రార్థన చేస్తా అనేటటువంటి ప్రొలాంగ్షేషన్ ఆమె ఏమీ చేయలేదు. ఎప్పుడైతే దూత చెప్పిందో తన జీవితాన్ని సరెండర్ చేసుకోవడానికి, తన జీవితాన్ని అప్పగించుకోవడానికి మరియ గారు ఇష్టపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా మీకు పర్మిషన్లు, చిన్న కార్యక్రమానికి కూడా పబ్లిసిటీలు, చిన్న కార్యక్రమానికి కూడా మరి అనేక రకాలైనటువంటి అడ్డంకులు మనం పెట్టుకొని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానికి రాలేకపోతున్నాం. ప్రార్థనకు రావాలన్నా భర్త పర్మిషన్, అవునండి కాదా? ఏదైనా కానుక ఇవ్వాలన్నా భర్త పర్మిషన్, ఏదైనా కొనాలన్నా భర్త పర్మిషన్, దేవునికి ఏదైనా అర్పణ ఇవ్వాలన్నా భర్త పర్మిషన్, దేవునికి ఏదైనా కృతజ్ఞత ఇవ్వాలి అనన్నా భర్త అనుమతి లేకుండా మనం ఏది కూడా దేవుని కొరకు తెగించి చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. కానీ మరియ గారు అట్లేం లేరు. అర్థమైందండి? దేవుని దూత ఎప్పుడైతే మాట్లాడిందో తన జీవితాన్ని అప్పగించుకోవడానికి దేవుని కొరకు తెగించినటువంటి పుణ్య స్త్రీ మరియ గారు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? మీ కళ్ళన్నీ నా వైపు లేవు. ఏమండి? ఎక్కడున్నాయి చెప్పాలి. కప్పు వచ్చిన వాళ్ళు నా దగ్గర చూడట్లే, నాకెళ్ళి కప్పు లేని వాళ్ళు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఏమంటే టీ ఎక్కువనే పెట్టారు, మీరు ఏం కంగారు పడకండి, వాక్యం వినండి. మీ టీ ఎక్కడికి పోదు, మీ టీ మీ దగ్గరికే వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ రెండు విషయాలు, ఒక మాట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇమ్మానుయేలు అనేటటువంటి మాట. ఎందుకంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలు అనేటటువంటి పేరు పెట్టబడును. ఇది ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాట నెరవేర్చడానికి ఇదంతయు జరుగుచున్నది అని చెప్పి మరియ గారితో దేవుని దూత చెప్పలేదు. అర్థమైతే లేదా? ఎవరికి చెప్పింది ఈ మాట? చెప్పాలి. ఎందుకు చెప్పింది ఈ మాట? ఆలోచన చేయండి. ఒక్కొక్కరికి ఒక్కో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దేవుని దూత. మరియతోనేమో గాబ్రియల్ దూత, అమ్మా నువ్వు కుమారుని కనబోతున్నావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టబోతున్నారు, ఆయన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించబోతున్నాడు, కాబట్టి సర్వమానవాళి నిమిత్తం ఒక గొప్ప యాగం చేయడానికి ఒక నీ గర్భంలో నుంచి బిడ్డ రాబోతున్నాడు అమ్మా అని చెప్పి మరియతో అన్నప్పుడు మరియ దానికి సిద్ధించి మనసు తెగించుకొని తన జీవితాన్ని అర్పించి ఆ కుమారుని కనటానికి ఇష్టపడింది. ఇక్కడికి వచ్చేప్పటికి యోసేపుతోనేమో ఏముంటుంది? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును, ఇది ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలు నెరవేరినట్లు ఇదంతయు కూడా జరుగుచున్నది. ప్రవక్తల ద్వారా తెలపబడినటువంటి మాటలు నెరవేర్చున్నట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రవక్తల ద్వారా. ఎందుకు ఈ మాట దేవదూత ఎందుకు ఈ మాట కోడి చేస్తున్నారు? ఆలోచన చేయాలి మనం. అర్థమైందండి? మరియ గారితోనేమో ప్రవక్తల గురించినటువంటి సంబోధన లేదు, పుడతాడనేటటువంటి ఆలోచన ఆశ అందరి స్త్రీలలో ఉంది, మరియలో ఉంది. కానీ యోసేపు జీవితానికి వస్తే ప్రత్యేకంగా ఒక లైన్ కోడ్ చేస్తూ మాట్లాడుతుంది దేవుని దూత. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అని అంటే యోసేపులో ఏముంది? ఒకలాంటి రహస్యంగా ఆమెను విడిచిపెడదాం అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉంది? మరియలో ఎలాంటి డౌట్ లేదు. అట్లని యోసేపు గారు నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఏమండి? పురుషులలో అతి నీతిమంతుడండి, పురుషులలో అతి పరిశుద్ధమైనటువంటి వాడండి, మోషే ధర్మశాస్త్రానికి క్షుణ్ణంగా తెలిసిన వాడండి. ఆయన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నిష్ణాతులలో ఉండాల్సినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ఆలోచన ఆయనకు వచ్చిందో, రహస్యంగా ఆమె గౌరవాన్ని తగ్గించకుండా చూడాలనుకున్నాడో, మరియ గారిని ప్రేమిస్తూనే ఆమెకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ తీరుస్తూనే ఏం చేద్దాం అనుకున్నాడు? ఆమెను గౌరవిస్తూ ప్రేమిస్తూనే ఆమె దేవుని కార్యం కొరకు సిద్ధింపజేస్తుంది కాబట్టి రహస్యంగా దేవుని చిత్తాన్ని నెరవేర్దాం, నేను పక్కగుంటాను అని చెప్పి ఆయన తగ్గించుకున్నాడు. ఎవరు? యోసేపు. దేవునికి స్తోత్రం. ఈరోజు
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తగ్గింపు జీవితం నీలో ఉందా? యోసేపులాగా దేవుని కార్యాల కొరకు మీ జీవితాన్ని తగ్గించుకుంటున్నారా? యోసేపులాగా మీ జీవితాన్ని దేవునికి అప్పగించగలుగుతున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఈ ఆలోచన, ఈ సంఘర్షణ అంతా మనసులో ఆయన పడుతున్నప్పుడు ఈయన ఏం చేద్దాం? తల్లిదండ్రులకా ఇల్లు చెప్పలేను, ఎందుకంటే ఇది దేవుని కార్యం, ఇది నాకు మాత్రమే తెలిసినటువంటి కార్యం. ఈ విషయం బయటికి చెప్పి అయినటువంటి నా భార్య పరువు నేను తీసుకోలేను అనేటటువంటి ఆవేదన, చింత ఆయనకుంది. కాబట్టి ఎవరికి ఆయన సమస్య చెప్పుకోక రహస్యంగా ఆయన్నే సముదాయించుకుని ఏం చేసుకున్నాడనంటే విడనాడ ఉద్దేశించాడు. ఎవరు అనంటే యోసేపు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్నిసార్లు దేవుని కార్యక్రమాలు చేయాలా వద్దా అన్నప్పుడు పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏమండి, బెటర్ పక్కన వాళ్ళని కాదు, ఎవరిని అడగాలి? చెప్పాలి. ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగాలి, లేదా దేవుని సేవకుల్ని అడగాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంతేకాని చెయ్యొచ్చా చేయకూడదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మీకు సందేహం పడకూడదు. ఏమండి, ప్రియమైనటువంటి వారలారా, ఒక ఆయన చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఆయన ఏమను, మా ఊర్లో ఉండేటి చనిపోయింది ఆయన. అయ్యా, నేను మంచం తయారు చేసి తీసుకెళ్తే చాలు, నేను మంచం తయారు చేసి జానాపురం తీసుకెళ్తే చాలు, దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు దాన్ని కొనటానికట. దేని కొనటానికి? మంచం కొనటానికి. ఎందుకు పంపిస్తాడు అని అంటే, నేను తాగకుండా ఉండలేనని ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. చూసారా ఎంత భక్తి అండి ఆయనకి. నేను మంచం, టేక్ చెట్లు ఏమైనా ఉంటాయి అడవి కాబట్టి, ఏదో ఒక టేక్ చెట్టు నరకటం, ఎవరో ఫారెస్టర్లు గడిపితే ఏదో ఒకటి చెప్పి తీసుకుని వెళ్ళిపోవటం, ఆయన గబ్బా తయారు చేయటం, తీసుకుని వెళ్ళిపోతే గనక ఎవరో ఒకరిని కొనటానికి దేవుడు ఆయన ఎవరిని చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. ఆయన భక్తి అది. మంచం అయితే చాలు, డబ్బులు దేవుడు ఏ రకంగా కూడా నాకు ఇస్తాడు. ఎంత భక్తి అండి. మీకు లేదా భక్తి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అంటే దేని మీద మనిషి కాన్సన్ట్రేషన్ చేస్తే అది నాకు దేవుని ద్వారా జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ నిజంగా అది దేవుని చిత్తంలో ఉందో లేదో గుర్తించలేనటువంటి స్థితిలో మనుష్యులమైనటువంటి మనం మిగిలిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా మాట్లాడితే నీతో వాక్యానుసారంగానే తప్ప లేకపోతే వేరే రూపంలో కాదు. ఎవరి ద్వారా మాట్లాడాడు, ఎవరి ద్వారా చెప్పడు. నీకు మూడు రకాలుగా దేవుడు మాట్లాడేది. ఒకటి వాక్యం ద్వారా, దర్శనంలో, స్వప్నమందు. ఈ 3 రకాలు మాత్రమే దేవుడు నీతో సందర్శిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ మధ్య బాగా ఇవే అద్భుతాలు అక్కడండి, ఆశ్చర్యకారాలు ఇక్కడండి అని చెప్పి ఎవరికి వారు దేవుడు లేక వారిని వారు పబ్లిసిటీ చేసుకుంటూ మా దగ్గర దేవుడు ఉన్నాడు, శక్తులు ఉన్నాయని చెప్పి మనుష్యులను భ్రమ పెట్టే ఆత్మలు సేవకులుగా తిరుగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. గుర్తుంచుకోవాలి మీరు. ఎవరు దేవుని సంబంధులు, ఎవరు ఇహలోకమైనటువంటి సంబంధులు. అందుకనే వాక్యంలో ఉంది కదా, మత్తయి సువార్తలో, వారు తోడేళ్ళయ్యుండి, చెప్పాలి, వారు తోడేళ్ళయ్యుండి గొర్రె చర్మం ధరించి వారిని నమ్మిన వారిని సైతం వారు ఏం చేస్తారు? మోసం చేస్తారు. కాబట్టి ఎలాంటి క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావు, ఎలాంటి క్రిస్మస్ నువ్వు చేసుకుంటున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యోసేపుకు వచ్చినటువంటి చిన్న సందేహం ఏంటిది అని అంటే, నన్ను నేను తగ్గించుకొని ఏం చేస్తా? మరియ గారిని రహస్యంగా నేను విడనాడుతా అని ఆయన అనుకున్నప్పుడు, నా దారి నేను చూసుకుంటా అని ఆయన తగ్గిపోలేదు, కానీ దేవుని కార్యం సిద్ధించుగాక అని చెప్పి ఆమెను రహస్యంగా విడనాడు ఉద్దేశించినప్పుడు దేవుని దూత యోసేపుతో మాట్లాడుతుంది. బాబు, పుట్టబోతున్నటువంటి వాడు మామూలు శిశువు కాదు, తన ప్రజలందరి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాడు. యేసు అనేటటువంటి పేరు తల్లి అయినటువంటి మరియ గారితో కూడా గాబ్రియేలు దూత చెప్పిందా లేదా? చెప్పింది. ఇందాక చదువుకున్నాం కదా 31లో. తల్లి అయినటువంటి మరియ గారితో యేసు అని పేరు పెట్టుదు అని అంటుంది.
ఇక్కడేమో యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవునికి స్తోత్రం. డిసైడెడ్. అక్కడ యేసు అని చెప్పింది, యోసేపుతో కూడా వచ్చేయమని చెప్తుంది దేవుని దూత స్వప్నమందు, యేసు అని పేరు పెట్టుదు అనెను అని అంటూ, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురనెను. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలనగా అర్థం దేవుడు మనకు తోడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను. ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తుందో దేవదూత తెలుసా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరియకేమో యేసు పుడుతున్నాడని తెలుసు, యోసేపుకు కూడా యేసు పుడుతున్నాడని తెలుసు. మరియకేమో ధర్మశాస్త్రం మీద కొంత అవగాహన ఉంది, యోసేపుకేమో అధికమైనటువంటి, అంటే మరియ గారి కంటే ఎక్కువ నాలెడ్జ్ ధర్మశాస్త్రం మీద యోసేపు గారికి అవగాహన ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా వినాలి. యేసుక్రీస్తు కాలంలో కూడా, యేసుక్రీస్తు టైంలో కూడా ఎక్కువ ఎవరు యేసుక్రీస్తుని అనుసరించేవారని అంటే పురుషులు ఎక్కువ అనుసరించేవారు. ఎవరండి? మీరు లెక్కలో గుణంగా చూసినట్లయితే 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి? పిల్లల్ని స్త్రీలను మినహాయించి లెక్కేయగా పురుషుల సంఖ్యే ఇంత అని చెప్పింది. అవునా కాదా? ఇప్పట్లోనే కొంచెం స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, కానీ ఒకప్పుడు ఏదో బలహీనత వచ్చినప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు బయటికి వెళ్ళేవారు తప్ప అన్ని సందర్భాలలో స్త్రీలు బయటికి వెళ్ళేటటువంటి వారు కాదు. యాజక సమాజ మందిరాల్లో కూడా, లేకపోతే ఉపన్యాసాల కాడ, లేకపోతే సమాజ మందిరాల కాడ ఎక్కువ వెళ్ళి నాలెడ్జ్ అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరు అంటే ఎక్కువ పురుషులే అయి ఉండేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యోసేపుకి యేసు అంటే ఎవరో తెలియదు, కానీ ఇమ్మానుయేల్ అంటే ఎవరో ఎవరికి తెలుసు? యోసేపుకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన దేంట్లో ప్రావీణ్యుడు? ధర్మశాస్త్రంలో ఆయన ప్రావీణ్యుడు, ప్రవక్తల గ్రంథాల్లో ఆయన ప్రావీణ్యుడు. ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఆయనకి తెలుసు. యెషయా రాసినటువంటి గ్రంథం కూడా ఎవరికి తెలుసు? చెప్పాలి, ఎవరికి తెలుసు? యోసేపుకు తెలుసు. దేవునికి స్తోత్రం. దూత చూడండి ఎంత క్లియర్గా చెప్తుందో. అక్కడేమో యేసు అని పేరు పెట్టుదు అని మరియతో అంటుంది, ఇక్కడేమో యేసుతో పాటు దాని బిహైండ్ స్టోరీ, దాని వెనకున్నటువంటి చరిత్ర కూడా చెప్తుంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతయు కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలు వస్తున్నాడన్న సంగతి ఎవరికి తెలుసు అని అంటే యోసేపుకు తెలుసు. యేసు ఎవరో యోసేపుకి తెలియదు. అర్థమైందండి? ఆ యేసే ఇమ్మానుయేలుగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఏం కోడింగ్ అండి! ఎంత వాక్యానికి లింక్ అయి నెరవేర్చుతుందండి దేవుని దూత. ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపుకి మోషే ధర్మశాస్త్రం యెషయా గ్రంథం తెలుసు కాబట్టి అక్కడ చదివాడు ఇమ్మానుయేలని ఉంది అని నన్ను విశ్వసిస్తున్నాడు. ఆ ఇమ్మానుయేలే ఈ ఇమ్మానుయేలు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే ఎట్లా పరిచయం చేసుకుంటారు? చెప్పాలి. నేనే అంటే ఎంఆర్ఓ గారు రానిస్తారా ఆఫీస్లోకి? ఏమండి, ఎవరయ్యా నువ్వు అని అంటే నేనే అన్నాను అనుకోండి, అసలు ఎవరు నువ్వు అని అంటారు. అవునా కాదా? మీ నాన్న పేరు అడుగుతారు, అడగరా? సర్టిఫికేట్లో ఉందా మీ నాన్న పేరు? ఉంటుందా? బ్రాకెట్లో ఉంటుందమ్మా? ఆధార్ కార్డులో ఉంటుందా? ఏమని ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు నతానియల్ సన్ ఆఫ్ రాజరత్నం లేదా రాఘవల్ అవునా కదా? అట్లానే ఇంకా కొంతమంది పేర్లు సన్ ఆఫ్ అని ఉంటుంది. అందుకనే ప్రభువారు కూడా చాలాసార్లు ఆయన భక్తులతో మాట్లాడేటప్పుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, ఈ కోడింగ్ అంతెందుకు చెప్పాలి? ఈ కోడింగ్ అంత ఎందుకు, ఆ లైన్ అంత ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, నాకు అబ్రహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు కూడా తెలుసు, వాళ్ళ ముగ్గురికి నేనే దేవుడను. దేవునికి స్తోత్రం. ఆ ముగ్గురు కూడా ఈ లోకంలో ధన్యకరమైనటువంటి జీవితం జీవించారు కాబట్టి
దేవుని దూత నేను వాళ్ళకి సహాయం చేశా, ఈరోజు మీకు కూడా నేను సహాయం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఇంతకు యెషయా గ్రంథంలో ఏమని రాసిందో ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా, చదవండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను అని పేరు పెట్టును. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని దూత ఇక్కడ చెప్తున్నటువంటి మాట ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు. ఇక్కడికి వచ్చి దేవదూత యోసేపుతో ఏమంటుంది చెప్పాలండి? దేవుని దూత ఏమంటుందండి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదును. ఈ ఇమ్మానుయేలు ఆ ఇమ్మానుయేలు ఒకటా వేరువేరా? ఒకటే. దేవునికి స్తోత్రం. ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగుతుంది. యెషయా గ్రంథంలో మీకు తెలియచేశాడు కదా, ఆ యేసే ఇమ్మానుయేలుగా నీ గర్భంలో రాబోతున్నాడయ్యా అని. ఎప్పుడైతే యోసేపుకు తెలుపబడిందో, యోసేపులు ఉండేటటువంటి సందేహాలన్నీ పటాపంచలైపోయినాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నమ్ముకునేదాకే నీ సందేహాలు ఉండాలి. నమ్ముకున్న తర్వాత ఏ సందేహం నీకు ఉండడానికి వీలు లేదు. అర్థమైందంటే, కొంతమంది లోకంలో చాలామంది ఏమంటారంటే, మీరు ప్రార్థన చేయండి తగ్గితే వస్తాం, అంతేనా? మేము వస్తాం కానీ దేవుడు మాకు ఏం మేలు చేస్తాడు? మేము నమ్ముకున్నాం కానీ గత కొంతకాలంగా ఏం కలిసి రావట్లేదండి అని అనేక రకాలుగా మరి దేవుని శోధిస్తూ ఉంటారు. శోధించాల్సింది మీరు కాదు, టెస్ట్ చేయాల్సింది మీరు కాదు, ఆయన టెస్ట్ మిమ్మల్ని చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపుతో అంటున్నటువంటి మాట, ఇమ్మానుయేలు నీ గర్భంలో రాబోతున్నాడు. ఇమ్మానుయేలు ఎంత పవర్ఫుల్లో యోసేపుకు తెలుసు. ఇమ్మానుయేలు అంటే ఎంత శక్తి కలిగినటువంటి వాగ్దానమో యోసేపుకు తెలుసు. వెంటనే ఏం చేశాడని అంటే, యోసేపు నిద్ర మెలుక్కొని ప్రభు దూత తనతో ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఎంబటే కళ వీడిపోయింది, దర్శనం వీడిపోయిన తర్వాత నో మోర్ డౌట్. ఎవరికి? యోసేపుకి ఏ సందేహం లేదు. వెళ్ళిపోయి ఏం చేశాడు? మరియను చేర్చుకోవడానికి ఎలాంటి సందేహం ఆయన పడలే. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సందేహాలతో మీకు క్రిస్మస్ చేసుకుంటున్నారేమో, అనుమానాలతో క్రిస్మస్ చేసుకుంటున్నారేమో, లేకపోతే ఆచారపూర్వకమైనటువంటి క్రిస్మస్ చేసుకుంటున్నారేమో, లేకపోతే ఈ లోకంలో మా ముత్తాతల నుంచి క్రైస్తవ కుటుంబం కాబట్టి మేము చేసుకుంటున్నాం అనుకుంటున్నారేమో. కానీ యేసు క్రీస్తు నీలో ఉదయించకపోతే, యేసు క్రీస్తు గనక ఇమ్మానుయేలుగా నీకు తోడు లేకపోతే, ప్రియమైనటువంటి వారులారా, ఆ క్రిస్మస్ నిష్ప్రయోజనం. ఎలాంటి అర్థం దానికి లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎప్పుడైతే యేసు అనేటటువంటి బిడ్డ పుడుతుందో, ఈ బిడ్డ ప్రవక్తల ద్వారా తెలపబడినటువంటి నామమే ఇమ్మానుయేలు అనేటటువంటి నామమయ్యా అని దేవుని దూత చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి వారులారా, ఆయన చేర్చుకున్నాడు. అంటే ఇమ్మానుయేలు యోసేపుకు తెలుసు, యేసు అనేటటువంటి వాగ్దానము మరియకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఎవరిని ఎట్లా ఎప్పుడు ఏ ప్రకారంగా సంధిస్తాడో ఎవరికీ తెలియదు. అర్థమైందండి? నువ్వు పరిశోధన చేస్తావా లేఖనాల్లో, ఆయన లేఖనాల్లో కనబడేటటువంటి దేవుడు. నువ్వు చరిత్ర చూస్తావా, చరిత్ర ప్రకారంగా ఆయన నీకు కనబడేటటువంటి దేవుడు. లేకపోతే హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేస్తావా, జబ్బులు కలిగి ఉన్నావా, అక్కడ నీకు కనబడేటటువంటి దేవుడు. జైలు గోడల మధ్య మగ్గిపోయి, అయ్యా నేను ఇక్కడి నుంచి బయటపడితే నేను మారు మనసు చెందినటువంటి వానిగా నీ కొరకు సాక్షిగా జీవిస్తానయ్యా అని చెప్పి 4 గోడల మధ్య ఎవరు చూడకుండా నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ నీతో మాట్లాడేటటువంటి దేవుడు.
నువ్వు ఒంటరిగా ఉండి ఇతర ఆలోచనలు కలిగి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఆయన మాటలు నీతో మేలుకొని ఉంటాయి. నేనున్నాను నీకు తోడుగా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి పరిస్థితి, ఎలాంటి క్రిస్మస్ మీరు చేసుకుందాం అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. యేసు ఉన్నాడా మీ జీవితంలో? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడు. మీకు తోడుగా ఉంటే నిజమైనటువంటి క్రిస్మస్ మీ జీవితాల్లో చేసుకుంటారు. ఒకవేళ తోడు లేడనుకోండి, నిజమైనటువంటి క్రిస్మస్ అది కానే కాదు. ఒకవేళ నువ్వు క్రిస్మస్ చేసుకున్నా దాంట్లో క్రీస్తు మాత్రము ఉండడు, పుట్టడానికి స్థలమే లేదు. జస్టిన్ బీర్బర్ అనేట ఆయన మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు చెప్తా ఉంటాను. జస్టిన్ బీర్బర్ యవ్వన కాలంలోనే కెనడా పాప్ సింగర్, అనేక డబ్బులు సంపాదించాడు. ఆయన పాటలతో యువతనంతా ఉర్రు తొలగించాడు. చెడ్డ చెడ్డ పాటలతోటి, లోకానుసారమైనటువంటి పాటలతోటి ఉర్రు తొలగించినటువంటి జస్టిన్ బీర్బర్ సంపద ఉంది, ధనం ఉంది, లగ్జరీ కార్లు ఉన్నాయి, 18 లక్షల ఆస్తి, కోట్ల ఉంది, అన్నీ ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, తిరగడానికి విదేశాల్లో సొంత విమానాలు ఉన్నాయి, ఎన్నో లగ్జరీలు ఉన్నాయి ఆయనకి. కానీ మనశ్శాంతి మాత్రం ఆయనకి లేదు. విచ్చలవిడిగా డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి మాత్రం లేదు. కొంతమంది స్నేహితులు, అరే నువ్వు తాగితే మనశ్శాంతిగా ఉంటావురా అని అన్నారట. ఏం చేయటం మొదలుపెట్టాడు? తాగటం మొదలుపెట్టాడు. ఎంత తాగినంతసేపు బాగానే ఉంది, ఊగినంతసేపు బాగానే ఉంది. ఆ తాగుడు దిగిపోయిన తర్వాత మళ్ళా సేమ్ సమస్య. ఇంకా కొంతమంది అన్నారు కదా, అరే నువ్వు ఇట్లా పాడైపోతున్నావు కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే మంచిగా ఉంటావురా అని చెప్పి కొంతమంది స్నేహితులు ఆమెను ఇచ్చారటండి. అయినా కూడా సంతోషం లేదు. ఏమి చేసినా ఈ లోకంలో ఆయన ఆనందం కొరకు అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. ఇట్లనే అందరిని ప్రయత్నిస్తూ వారి తల్లిదండ్రులు ఏమన్నారంటే, బాబు ఒకసారి పాస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళొచ్చు కదన్నానంటే, నేనా ఇంత పాప్ సింగర్ని, ఇంత గొప్ప హోదానా, అది ఇంత ధనికమైనటువంటి స్థితిలో ఉండి ఒక పాస్టర్ గారి దగ్గర కానంటే, ఏదో ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్తాడు, ఆయన నీకేం పర్లేదని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చి ఆయన కొరకు ప్రార్థన చేశారు. ఏమండి, ప్రార్థన చేసి ఒక కరపత్రిక ఇచ్చి, ఇది నువ్వు చదివితే నీకేం కలుగుద్ది? మనశ్శాంతి, నెమ్మది, సమస్తమైనటువంటి మరి మానసిక ఒత్తిడి నీకు తగ్గుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జస్టిన్ బీర్బర్ తీసుకున్నాడు, కొన్నాళ్ళు చదవలేదు, ఆ తర్వాత చదవటం మొదలుపెట్టాడు. చదవటం మొదలుపెట్టిన తర్వాత నిజమైనటువంటి స్నేహం, నిజమైనటువంటి ఆనందం ఎవరిలో కనుగొన్నాడు అని అన్నాడంటే, యేసు క్రీస్తు నందే నాకు నిజమైన సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, ఆ తర్వాత ఆయన లోకానుసారమైనటువంటి పాటలు పాడడానికి ఇష్టపడట్లే. ఆ తర్వాత లోకానుసారమైనటువంటి జీవితం జీవించడానికి ఆయన ఇష్టపడలే. లోకానుసారమైనటువంటి అలవాట్లను ఆయన ఆ క్షణమే, ఎప్పుడైతే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా ఆయన జీవితంలో ఆహ్వానించాడో, ఆ క్షణం లోకానుసారమైనటువంటి జస్టిన్ బీర్బర్ చనిపోయాడు. నమ్ముకున్నాడు, విశ్వసించాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. యేసు క్రీస్తు కొరకు నేడు సువార్థికుడుగా పనిచేస్తూ ప్రపంచ నలుమూలల తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు పుట్టినటువంటి జీవితాలు ఇలా ఉంటాయి. మరియ ద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చారు. మరియ జీవితం మారిపోయింది. యోసేపుకి ఎక్కడో కొంచెం చిన్న సందేహం ఉన్నప్పుడు ప్రవక్తల ద్వారా జరిగినటువంటి మాట ఇది. ఆయన ఇమ్మానుయేలుగా వస్తాడని ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి మాటే, ఆ బిడ్డ నీ ద్వారా రాబోతున్నాడయ్యా అని అంటే, మారు మాట్లాడకుండా, సందేహించకుండా, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా యేసుక్రీస్తును మరియ గారిని చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు నీకేమైంది? నీ డెస్టినీ ఏంటి? నీ లైఫ్ ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ఈ లోకానికి మతకర్తగా రాలేదండి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక మతాన్ని సృష్టించడానికి రాలేదండి. ఆయన వచ్చింది దేని కొరకు అంటే, సర్వమానవాళి పాప శాప నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేవడానికి మాత్రమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి నిజమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన మన్నది ఏది కాదండి, నీ హృదయం తప్ప, నీ మనస్సు తప్ప,
నీ చెడ్డ ఆలోచనలు తప్ప ఏది కూడా నీ జీవితంలో నువ్వు మార్చుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. చెడ్డ హృదయం మనకు ఉండటానికి వీలు లేదు, చెడ్డ మనసు మనకు ఉండటానికి వీలు లేదు, అంతరంగంలో పాపం ఉండడానికి వీలు లేదు, అంతరంగంలో ఎలాంటి కల్మషం ఉండకూడదనే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఈ లోకంలో 3 రకాలైనటువంటి పరిచర్యలు చేశారు. నెంబర్ 1, పరలోకాన్ని గురించి బోధించారు ఆయన. రెండవదిగా ఆహారం లేనటువంటి వారికి ఆయన ఏం చేశారు? ఆహారం పెట్టారు. మూడవదిగా ఆయన శక్తి ఏంటో నిరూపించుకోవడానికి, ఆయన ఎంతటి శక్తిమంతుడో నీకు నాకు తెలియచేయడానికి అనేక అద్భుత సూచక క్రియలను చేసినటువంటి వారు యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు సర్వ శక్తిమంతుడు. గాలిని గద్దించగా గాలి నిమ్మళించిపోయింది, సముద్రాన్ని గద్దించగా సముద్రం నిమ్మళించిపోయింది. చనిపోయిన లాజర్ని రమ్మంటే లాజర్ ఎట్లొచ్చాడు? నిద్రపోయినోడు లాగా తిరిగి వచ్చేసాడు. అవునండి కాదా? కుష్ఠ రోగిని ముట్టి బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాలు ఎక్కడండి వాళ్ళు? ఎక్కడండి? బేతెస్తా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి, అంటే యేసు క్రీస్తు పుట్టక ముందు నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ పాపములు క్షమించబడ్డవి, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపోనంటే ఆ క్షణమే ఆయనకు స్వస్థత కలిగింది. అర్థమైందండి? ఈరోజు నీ స్థితి అంతా కూడా దేవునికి తెలుసు, యేసుక్రీస్తుకు తెలుసు. నువ్వు ఒక్క ప్రార్థన చేయగలవా? అయ్యా, నా హృదయంలోకి రా, నాకు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని దయచేయి. ఇమ్మానుయేలుగా, అంటే దేవుడే నాకు తోడుగా ఈ లోకానికి వచ్చావు. యోసేపు సందేహాలన్నీ తీర్చావు, అలాగే నా సందేహాలన్నీ తీర్చి పరిపూర్ణమైనటువంటి నీ బిడ్డగా నన్ను స్వీకరించు అని మీ హృదయాన్ని అప్పగించినట్లయితే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక తప్పకుండా మిమ్మల్ని దర్శించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మాట్లాడడానికి నీకు ఎలాంటి మధ్యవర్తి అవసరం ఉందా? యేసుక్రీస్తు మాట్లాడడానికి కేవలం ఒక స్థలమేనా? ఏదైనా స్థలమా? ఒక చోటనా? ఇదే స్థలమా? మోషేతో అన్నాడు, బాబు నువ్వు నిలబడినటువంటి స్థలం పరిశుద్ధ స్థలం, కొండల మీద. అర్థమైందండి? కాబట్టి ఎక్కడైనా నువ్వు మాట్లాడవచ్చు, ఎక్కడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఏ మీడియేటర్ నీకు అవసరమూ లేదు. దేవునికి స్తోత్రం. అలాంటి సర్వశక్తుడు ఈరోజు నీ కొరకు పుట్టాడు. కాబట్టి ఆ పుట్టుక మరి ఎప్పుడు పరమార్థంగా మారుద్దంటే నీవు కూడా నీ హృదయాన్ని యేసుక్రీస్తుకి అప్పగించినప్పుడే. దేవునికి స్తోత్రం. కాబట్టి మనస్పూర్వకంగా మన హృదయాన్ని ప్రభు వారికి అప్పగిద్దాం. క్రిస్మస్ ఆనందాన్ని మనము పొందుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి, కాపాడండి ప్రభువా. మా జీవితాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని ప్రభువా పొందే భాగ్యాన్ని దయచేయండి. ఎవరికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అట్టి రీతిగా ప్రభువా వారితో మాట్లాడేటటువంటి దేవుడు, యోసేపుకుండే సందేహాలన్నీ తీర్చినటువంటి గొప్ప దేవుడు, ప్రవక్తల ద్వారా తెలుపబడినటువంటి ఇమ్మానుయేలే యేసుక్రీస్తుగా ఈ లోకానికి రాబోతున్నాడు అని ఎప్పుడైతే యోసేపుతో మీరు తెలియచేశారో, ఆయన మారు మాట్లాడకుండా, తడువు చేయకుండా, ఆలస్యము చేయకుండా, ఎలాంటి సందేహములు ఆయన మనస్సులో లేకుండా మరి గారిని చేర్చుకున్నారు. ఈరోజు మా జీవితాల్లో నీ వాక్యాన్ని విశ్వసిస్తున్నటువంటి మేము ఎల్లప్పుడూ ప్రభువా అనుక్షణం నిన్ను చేర్చుకొని నిన్ను కరిగి జీవించే ధన్యతను మీరు మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.